స్నానం చేస్తున్నప్పుడు బ్లింక్ అయ్యింది, ఫోన్ పక్కన ఉంది, ఒక మెసేజ్ ఏదో వచ్చింది, సరే ఇంపార్టెంట్, నాకు చాలా పనిలో ఉన్నా అని చెప్పి ఆన్ చేసింది. అనుకోకుండా వీడియో కాల్ ఆన్ అయింది. ఫ్లిక్ ఆఫ్ అ సెకండ్ షీ రియలైజ్డ్ అది వీడియో కాల్ ఆన్ అయిందని చెప్పి ఆఫ్ చేసేసింది. కానీ ఒకవేళ ఆ వీడియో కాల్ నేను ఎవరికైనా పంపేనేమో, ఆ కాల్ ఎవరికైనా వెళ్ళిపోయిందేమో అని సర్చ్ చేసుకుంది. వెళ్ళలేదు, ఓకే. కానీ మనసు ఊరుకుందా? your brain will not sit right. It started thinking like, ఇది వెబ్, వాట్ ఈస్ వెబ్? కరెక్ట్గా పెట్టాడండి పేరు. వెబ్ మీన్స్ ఇట్స్ ఆల్ లింక్డ్ అప్, అండ్ వాట్ వీఆర్ యూజింగ్ ఓన్లీ 2% ఆఫ్ ద వెబ్. డార్క్ వెబ్ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా, ప్రతి ఆన్లైన్ వెళ్ళింది ప్రతిదీ రికార్డ్ అవుతుంది, వేరే వాళ్ళు వాడతారు. ఇట్లాంటి నాలెడ్జ్తో, అట్లాంటి ఆలోచించి యాంగ్జైటీ ఎక్కువైపోయి ప్యానిక్ అటాక్స్ వచ్చి షీ ల్యాండెడ్ అప్ ఇన్ హ్యావింగ్ థెరపీ. ఈ మాట ఇక్కడ పబ్లిక్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు మొబైల్స్, సోషల్ మీడియా ఏదైనా ఎక్కడ వాడాలి, ఎంతవరకు వాడాలో కూడా చాలా అవసరం. భోజనం చేస్తున్నప్పుడు, బాత్రూమ్స్లో, వాష్రూమ్స్లో. ఈజ్ యోర్ లైఫ్ నాట్ అండర్ యోర్ కంట్రోల్? Can't you take that moment for your personal activities? Correct. Risk factor. అలా ఉంటాయమ్మా. ఇప్పుడు అచ్చంగా ఎక్కువ వాడుతున్నారు, పిల్లలు ఎక్కువసేపు చూస్తున్నారు, వాళ్ళు డిప్రెషన్లో, ఇట్లాంటి కేసెస్ కాదు. ఇట్లా కూడా మీకు దే ల్యాండ్ అప్ ఇన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అండ్ ఈ అమ్మాయిలకి లైఫ్ లాంగ్ ఒక ట్రామా లోపల ఆ మచ్చ ఉంటుంది కదా, దే క్యారీ దాట్.